2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే కంటే, ఇప్పుడు చేసిన సర్వేలో బీసీ జనాభా తగ్గింది అనేది ప్రశ్న. బీసీ జనాభా తగ్గలేదు. 2014లో చేసిన కుటుంబ సమగ్ర సర్వే ఏదైతుందో, ఒక్కరోజు సర్వే, 4 గంటల సర్వే, హ్మ్. అది ట్రాష్ అనేటువంటిది అందరికి తెలుసు. ఎందుకు అనంటే, ఎస్సీల జనాభా 21% చూపించింది. సారీ 18% చూపించింది. హ్మ్. అట్లాగే ఓసీల జనాభాను 21% చూపించింది. అట్లాగే నీకు బీసీల జనాభాను 56% 56%, ముస్లింల జనాభా ఇయన్నీ కలిపితే 114% వస్తుంది. అంటే దాంట్లో వాస్తవం ఎంతుంది? సత్యం ఎంతుంది? హ్మ్. దీన్ని సమాజం, ప్రజలు గమనించాలి. ఒక మాటకొస్తే మనం ఏడ కన్ఫర్మ్ గావాలి? తెలంగాణ, ఆంధ్ర విడిపోతున్నప్పుడు జనాభా ప్రాతిపదిక మీద ఆస్తులు, అప్పులు పంపిణీ జరిగింది. అవును. నువ్వు బై నిష్పత్తి బై బై ప్రకారం జరిగింది. బైబర్కేషనే నిష్పత్తి అవును. ప్రకారంగా జరిగింది. హ్మ్. ఆ నిష్పత్తిని తీసుకొని అది పెరిగిందా లేదా అనేటువంటిది చూస్తే సరిపోద్ది గదా! ఆ నిష్పత్తే మనకు గీటరాయి గదా! హ్మ్. కేంద్ర ప్రభుత్వం కాడ ఉన్నటువంటి గణాంకాలు, కేంద్ర ప్రభుత్వం కాడ ఉండేటువంటి జనాభా లెక్కలు, దాన్ని బేస్ జేసుకొనే నిష్పత్తి ప్రకారంగా డివైడ్ జేసింది గదా! ఆ డివైడును మనము బేస్ జేసుకోవాలి గదా! రాష్ట్ర ఏర్పాటుకు కేటగరైజేషను ఏ నిష్పత్తి అయితే బేస్ అయిందో, ఆ బేస్ జేసేసుకొని ఇప్పుడు పెరిగిందా లేదా అనేటువంటిది చూడాలి గదా! తీసుకొచ్చిన లెక్క ప్రకారం పెరిగినట్టే చెప్తారా బీసీ జనాభా? 100% ఉన్నది ఉన్నట్టుగా జెప్పినాం. జనాభా ఇప్పుడు బయట చర్చ చేస్తున్నటువంటి వాళ్ళు, బయట చర్చిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం పెరగలేదు. మేము ఇంతుంటదనుకున్నాము, అంతుంటదనుకున్నాం అనేటువంటిది వాళ్ళు భావించటం, వాళ్ళ భావన యొక్క లోపం తప్ప, ప్రభుత్వం ఏం లోపం చేస్తది? ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. 150 ఇండ్లకు ఒక నోడల్ ఆఫీసర్‌ని పెట్టింది. 150 ఇండ్లకు నోడల్ ఆఫీసర్‌ని పెట్టేసి ఒకటే రోజు చేయించలేదు. ఒక్కొక్క రోజు 10 ఇండ్లు, 10 ఇండ్లు, 10 ఇండ్లు, 10 ఇండ్లు సంబంధించినటువంటిది చేసింది. 50 రోజుల పాటు 50 చేశారు. రోజుల పాటు. హ్మ్. స్టేట్‌లో సంబంధించినటువంటి మాస్టర్ ట్రైనర్స్‌కు ట్రైనింగ్ ఇచ్చింది. హ్మ్. జిల్లా మాస్టర్ ట్రైనర్‌లకు ట్రైనింగ్ ఇచ్చింది. హ్మ్. వాళ్ళు మండల మాస్టర్ ట్రైనర్‌లకు ట్రైనింగ్ ఇచ్చిర్రు. వాళ్ళు మళ్ళీ మండలాలకు సంబంధించినటువంటి ఫీల్డ్‌కి పోయేటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిర్రు. వీళ్ళ పైన ఒక నోడల్ ఆఫీసర్‌ని పెట్టిర్రు. మండలానికి నోడల్ ఆఫీసర్, మున్సిపాలిటీకి నోడల్ ఆఫీసర్, కొన్ని వార్డులకు మళ్ళీ స్పెషల్ ఆఫీసర్స్ అట్లా పెట్టేసి నిరంతరం మానిటరింగ్ జేసి దాదాపు ఈ 36 రోజుల పాటు డాటా ఎంట్రీకి గూడా టైం ఇచ్చేసి చేసింది. అంటే ఇంత పారదర్శకంగా, ఇంత జాగ్రత్తగా బహుశా దేశంలోనే ఏ రాష్ట్రంలో గూడా జరగదు. ఎక్కడ గూడా కరెక్టే. జరగుండదు. దేశంలో ఎక్కడా జరగలేదు. రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొట్టమొదటిసారి ఇక్కడే జేశాము. తెలంగాణ రాష్ట్రంలోనే కులగణన జరిగింది అని చెప్పుకోవటానికి మీరొక హిస్టరీ క్రియేట్ జేశారు. కానీ మీ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీ, మీ పార్టీ వ్యక్తే మాట్లాడడం వల్ల కూడా ఇదింకా జనాల్లోకి వెళుతుంది గదా! అంటే పార్టీలో ఉండే ఎమ్మెల్సీలకు, పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకు, పార్టీ కమిట్మెంటు, పార్టీ క్రమశిక్షణ, పార్టీ లైను, ప్రజల కోణము ఒకేలాగా ఉండాలనేటువంటిది లేదు. వారికుండే స్వప్రయోజనాల రీత్యా, వాళ్ళకుండే ఆలోచనల రీత్యా, వాళ్ళకంటూ వేరే ఒక స్ట్రాటజీని పెట్టుకొని, ఆ స్ట్రాటజీకి సంబంధించినటువంటి రీచ్ గానప్పుడు, ఆ స్ట్రాటజీకి సంబంధించినటువంటి తను అందుకోలేకపోతున్నప్పుడు, తను వ్యక్తిగతమైనటువంటి కెరియర్ పెరుగుతలేదనుకున్నప్పుడు, దీన్ని తప్పుగా చూపించి, తప్పుగా మాట్లాడేటువంటి ఒక అవకాశం గూడా ఉంటది. వాళ్ళకి సంబంధించినటువంటి భావదారిద్ర్యము, వాళ్ళకి సంబంధించిన అవగాహన లోపము, వాళ్ళు చూసే కోణం లోపం తప్ప, ప్రభుత్వము తప్పు, గౌరవ ముఖ్యమంత్రి గారి తప్పు, ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పు అసలు కాదు. కానీ ఈ దేశంలో రాహుల్ గాంధీ గారికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కానుండి నేటి వరకు బీసీల స్థితిగతులు ఇలానే ఎందుకున్నయి? ఎస్సీల స్థితిగతులు ఇలానే ఎందుకున్నయి? ఎస్టీల స్థితిగతులు ఇలానే ఎందుకున్నయి? మైనారిటీల స్థితిగతులు ఇలానే ఎందుకున్నయి? అనేక స్కీమ్‌లు, అనేక సంస్కరణలొచ్చినా, ఇలా ఆర్థిక స్థితిగతుల్లో, ఈయన జీవన స్థితిగతుల్లో
వీళ్ళ ఎడ్యుకేషన్‌లో, వీళ్ళ హెల్త్‌లో, వీళ్ళ నివాస స్థితిలో, వీళ్ళ వేషధారణలో ఎందుకు మార్పు రాలేదనేటువంటిది జోడో యాత్ర సందర్భంగా ప్రతి మనిషిని, ప్రతి కులాన్ని, ప్రతి వ్యక్తిని తట్టి లోతుల్లోకి పోయి అధ్యయనం చేసి, విశ్లేషించుకొని, ఒక అవగాహనకొచ్చినటువంటి, ఒక ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానంతో ఈ దేశంలో ఉండేటువంటి కులాల పట్ల, ఈ దేశంలో కులగణన యొక్క ఆవశ్యకత పట్ల మాట్లాడుతున్న ఒక శాస్త్రీయమైన విజన్ ఉన్నటువంటి లీడరు రాహుల్ గాంధీ గారు. తను ఏం చెప్పిండు? తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంటు, ఈ ప్రభుత్వం రాకముందు ఎస్సీ కులగణన చేస్తాం, బీసీ కులగణన చేస్తాం, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ ఇక్కడ చేసి ఉన్నాం కాబట్టి, ఇది దేశానికి ఒక రోల్ మోడల్ కావాలి. ఇది దేశం ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు గుజరాత్ మోడలు, ఇంకో మోడల్ చెప్తున్నట్టుగా, రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తే తెలంగాణ రోల్ మోడల్ కావాలి. ఇక్కడ సరే, సరే. వచ్చేటువంటి మీరు అనుకుంటున్నారు దేశంలో రోల్ మోడల్ కావాలని. ఆ మోడల్ మీ పార్టీ ఎమ్మెల్సీలే, మీ పార్టీ నాయకులే మాట్లాడడం వల్ల అది రోల్ మోడల్ కాకుండా వివాదాస్పద చర్చకు దారి తీసింది గదా! ఇప్పుడు నోటీసుల వరకు పంపించారు. ఇంకా ఏమైనా చర్యలు ఉంటాయనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీలో బేసిక్‌గానే కొంత స్వాతంత్ర్యం ఎక్కువుంటది. అంతర్గత స్వేచ్ఛ అని అంటుంటారు. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని ఇలానే చేస్తే మీరింకా మున్ముందు నష్టపోయే అవకాశం ఉంటుంది గదా! అసలు నష్టపోదు. ఇలా మేము కాజును, కమిట్మెంటును, ప్రజలకు ఆ కాజుతో జరుగుతున్నటువంటి లాభాన్నే చూస్తాం తప్ప, హ్మ్. మొరుగుతున్న ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇయ్యాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూడదు. అంటే ఆ వ్యక్తులు స్వప్రయోజనాల కోసమే చేస్తున్నారనేది ప్రజలు హన్ ఆలోచిస్తారా? ఆ వ్యక్తి 100% మాటలే గదా! తీసుకొని కేటీఆర్ అసెంబ్లీలో మొన్న ప్రశ్నిస్తూ వచ్చారు. అంటే ఆ వ్యక్తిని అంతకుముందు కేటీఆర్ ఏం మాట్లాడిండు? తనను ఒక మనిషిగా, ఇంకో విధిగా చూసిండా? చూడలేదు గదా! ఆ వ్యక్తి మాటలనే ఇయాల కేటీఆర్ తీసుకుంటుండంటే కేటీఆర్‌కి ఎంత భావదారిద్ర్యం ఉందో